నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దామండి. ఎంకరేజ్మెంట్ అనేటటువంటిది ఆక్సిజన్ ఆఫ్ ది సోల్ అంటున్నారు. అంటే ఆ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు బయట నుంచే రావాల్సిన అక్కర్లేదు, మనకి మనం ఎంకరేజ్ చేసుకోగలము కూడా. ఎంకరేజ్మెంట్ అనేటటువంటిది ఉండాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్న టైంలో మన ఫ్యామిలీ నుంచి ఎంకరేజ్మెంట్ కానీ, మనకు తెలిసిన వాళ్ళ ఎంకరేజ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, మనల్ని మనం లేదు నువ్వు చేయగలవు, ఆ మోటివేషన్, ఆ ఎంకరేజ్మెంట్ సెల్ఫ్గా ఉంటే ఇంకా అది లాంగ్ లాస్టింగ్గా చాలా రోజులు ఉండగలుగుతుంది. సరే, మరి నేను ఇచ్చిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ చూసేసి ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేటప్పటికి అంటార్క్టిక్ అనేటటువంటి కాంటినెంట్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండిట్లో ఏది కరెక్టో చెప్పండి అంటున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్, అంటార్క్టిక్ అనేటటువంటి ఐస్ షీట్ రీసెంట్గా ఏదైతే ఉందో అది ఓవరాల్గా అంటార్క్టిక్ ఐస్ షీట్ అనేటటువంటిది లార్జెస్ట్ సింగిల్ పీస్ ఆఫ్ ఐస్ ఎర్త్ మీద అంటున్నారు. అవునా కదా? ఆల్మోస్ట్ ఒక కాంటినెంట్ అంతా స్ప్రెడ్ అయి ఉంది. అవును. రెండోది, ట్రాన్స్ అంటార్క్టిక్ మౌంటైన్స్ అనేటటువంటివి ఈస్టర్న్ మరియు వెస్ట్రన్ రీజియన్స్ని, అంటార్క్టికాని డివైడ్ చేస్తాయి, ఆ కాంటినెంట్ని డివైడ్ చేస్తాయి అంటున్నారు. ఒకసారి మ్యాప్ గుర్తెచ్చుకోండి. అవునా కాదా? ఎస్, 2 కరెక్టే కాబట్టి ఆన్సర్ సి అవుతుంది. సి 1, 2. రెండోది చూద్దాం. ఎపిడమిక్ డిసీజెస్ చట్టానికి సంబంధించి ఏది తప్పో చెప్పండి అంటున్నారు. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కింద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేటటువంటి ఇచ్చే డైరెక్షన్స్ ఎన్ఫోర్సబుల్, ఇంప్లిమెంట్ చేయాలి అది డైరెక్షన్స్ ఇస్తే. అవునా కదా? కరెక్టే. రెండోది, ఆఫీసర్స్ ఎవరైతే ఇంప్లిమెంట్ చేసే ఆఫీసర్స్ ఉంటాయో వాళ్ళకి ఈ ఎపిడమిక్ డిసీజెస్ చట్టం పవర్స్ని కల్పిస్తుంది. అవునా కాదా? ఎస్. నెక్స్ట్, ఈ చట్టం కింద NDMA అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి స్టాట్యూటరీ రికగ్నిషన్ ఉంది అంటున్నారు. అవునా కాదా? కాదు, సపరేట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం అనేది తీసుకొని వచ్చారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టము 2005. దీని కింద NDMAకి స్టాట్యూటరీ రికగ్నిషన్ అనేది వచ్చింది. ఎపిడమిక్ డిసీజెస్ చట్టము 1897 కాదు. సో ఇది తప్పు. ఆన్సర్ ఏం కనుక్కోమన్నారు వీళ్ళు ఇక్కడ, ఏది ఇన్కరెక్టో చెప్పమన్నారు. సో ఆన్సర్ ఏమవుతుంది? సి అన్నమాట. ఫస్ట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అయినటువంటి సుందర్ లాల్ బహుగుణ. సో ఆయన రీసెంట్గా కోవిడ్ దీంతో చనిపోవడం జరిగింది. సో ఆ కంటెక్స్లో మనకి 2-3 ఆర్టికల్స్ అనేటటువంటి వచ్చాయి. మనందరికీ కూడా ఈయన పేరు ముందుగా తెలిసే ఉంటుంది. సుందర్ లాల్ బహుగుణ. చిన్నప్పటి నుంచి కూడా మనం స్కూల్ నుంచి కూడా చిప్కో మూమెంట్ అని, ఆ చిప్కో మూమెంట్కి సంబంధించి లీడర్గా సుందర్ లాల్ బహుగుణ అనే పేరు మనం వినే ఉంటామన్నమాట. సో ఇప్పుడు ఆయన గురించి కొన్ని స్టేట్మెంట్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎన్విరాన్మెంట్లోనే కాదు, లెట్సే చిప్కో మూమెంట్ అనేది ఎన్విరాన్మెంట్ కింద చదువుతుంటాం, కానీ ఎథిక్స్ అలాంటి చోట్ల, సో ఇంపార్టెంట్ లీడర్స్, కమ్యూనిటీ లీడర్స్, ఇన్స్పిరేషన్గా ఉన్న వాళ్ళు, ఇలా కొంతమంది గురించి అడుగుతూ ఉంటారు. లేదంటే ఎస్సేస్లో మనకి రాయాల్సి వస్తుంది ఎక్కడైనా ఎన్విరాన్మెంట్కి సంబంధించి కానీ అలాగా. సో అప్పుడు సుందర్ లాల్ బహుగుణ గారు ఆయన లీడ్ చేసిన మూమెంట్స్ ఇవి మనకి ఇంపార్టెంట్. చూడండి, డిఫెండర్ ఆఫ్ హిమాలయాస్ అని చెప్తా ఉంటాం. సుందర్ లాల్ బహుగుణ ఎన్విరాన్మెంటలిస్ట్. ఆయన 1881-83 ఈ ప్రాంతంలో ట్రాన్స్ హిమాలయాస్ మార్చ్ అనేటటువంటి చేపట్టారు. గాంధీయన్ లీడర్. సో మార్చ్ అనేటటువంటి చేపట్టారు. హిమాలయాస్లో ఈ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి దాని యొక్క నెగిటివ్స్కి ఎగెయినిస్ట్గా ఈయన ఎన్నో రకాల ప్రచారాలు చేశారనమాట. చిప్కో మూమెంట్ అనేటటువంటి దాన్ని మనం అంతకుముందు ఈ మూమెంట్ చేపట్టినప్పుడు అది ఉత్తరప్రదేశ్లో ఉండేది. 2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ సపరేట్ అయింది. సో ఉత్తరాఖండ్కి సంబంధించిన వ్యక్తి. తేరీ డ్యామ్ అని అంటాం. ఈ తేరీ డ్యామ్ అనేటటువంటి దానికి ఎగెయినిస్ట్గా మూమెంట్స్ అనేటటువంటివి చేపట్టారు. కానీ డ్యామ్ అయితే బిల్డ్ చేసే ఉన్నారు. గాంధీయన్ పాత్ని ఫాలో అవుతారు. సత్యాగ్రహ ప్రిన్సిపల్స్ వాటి ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఈ మూమెంట్స్ అన్నిటినీ లీడ్ చేశారు. పద్మ విభూషణ్ అవార్డు అనేటటువంటిది 2009లో రావడం జరిగింది. చిప్కో మూమెంట్ అనేటటువంటిది లోకల్స్ అక్కడున్న ఫారెస్ట్ని పడగొట్టేయడానికి ఒప్పుకోకుండా ఉండడము,
సో దానికి సంబంధించి ట్రీస్ని హగ్ చేసుకోవడం. సో మనకి కర్ణాటకలో కూడా సేమ్ ఆపికో మూమెంట్ అని ఉంది సిమిలర్ మూమెంట్. కానీ ఇండియాలో మొట్టమొదటిగా ఇంతకుముందు కూడా చాలా జరిగాయండి. రాజస్థాన్లోని ఇలా ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ జరిగిన బాగా ఫేమస్ అయింది ఈ మూమెంట్ అనమాట. ఒకసారి చిప్కో మూమెంట్ మరియు సుందర్లాల్ బహుగుణ వీళ్ళిద్దరి గురించి చూసేద్దాం. చిప్కో మూమెంట్ అనేటటువంటిది నాన్ వైలెంట్ అజిటేషన్. అప్పుడున్నటువంటి ఉత్తరప్రదేశ్ యొక్క చమోలీ డిస్ట్రిక్ట్లో అనమాట. చిప్కో అంటే ఎంబ్రేస్ అని. సో హగ్గింగ్ ద ట్రీస్ అంటే విలేజర్స్ అక్కడ చెట్లను పడగొట్టేయకుండా వాళ్ళు పడగొట్టేయడానికి వచ్చినప్పుడు వాటన్నిటిని వెళ్ళి పట్టుకోవడం అనమాట. సో కలెక్టివ్గా విమెన్, ఎస్పెషల్గా విమెన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ఈ పర్టికులర్ మూమెంట్లో. సో దాంతో కాంట్రాక్టర్స్ అనే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడము, ఆ తర్వాత గవర్నమెంట్ పాలసీలో మార్పులు తీసుకొని రావడం, ఇవంతా కూడా కమర్షియల్గా చెట్లను అనేటటువంటివి స్లోప్స్కి సంబంధించి హిల్లీ ఏరియాస్లో కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్, సో ఏ హైట్స్ వరకు చేయకూడదు అనేటటువంటి గైడ్లైన్స్ ఈ మూమెంట్ తర్వాతే వచ్చాయన్నమాట. సో అలా ఈ మూమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పచ్చు. ఓన్లీ లోకల్గానే కాదు, దేశవ్యాప్తంగాను చాలా అదర్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ని ఇన్స్పైర్ చేయడానికి ఇది ఇంపార్టెంట్ మూమెంట్గా మనం చెప్పచ్చు. మరి సుందర్లాల్ బహునారు ఈయనకు సంబంధించి హిమాలయన్ స్లోప్స్ అనేటటువంటివి వల్నరబుల్. సో ఇక్కడ ట్రీస్ని పడగొట్టొద్దు, అటు కమ్యూనిటీస్కి ఇబ్బంది అన్నటువంటిగా అన్నమాట. ఎకాలజీ అనేటటువంటిది పర్మనెంట్ ఎకానమీ. వచ్చి టింబర్ కోసం చెట్లు నరకడం కంటే కూడా ఎకాలజీ అనేది పర్మనెంట్ ఎకానమీ అన్నట్టుగా దాని యొక్క థీమ్ అన్నమాట. దాన్ని నడిపారు. తేరీ డ్యామ్, భగీరథి రివర్ మీద కట్టినటువంటి తేరీ డ్యామ్, దానికి అగెయిన్స్ట్గా అజిటేషన్స్ చేపట్టారు. అది డీఫారెస్టేషన్కి దారితీస్తుంది ఇలాగనమాట. సో ఫాస్ట్ అనేటటువంటిది ఇండియాలోనే ఇండిపెండెన్స్ తర్వాత లాంగెస్ట్ ఫాస్ట్ అని చెప్పచ్చు. 50 రోజులు నిరాహార దీక్షను చేపట్టారు. ఆ తర్వాత కాశ్మీర్ టు కోహిమా పాదయాత్ర మనం ఇందాకన్నాం, ఆయన గాంధీయన్ ఫాలోవర్ అని. పాదయాత్ర చేపట్టారు ఇన్ని కిలోమీటర్స్. కాశ్మీర్ టు కోహిమా అంటే నార్త్ ఈస్ట్ పాదయాత్రను చేపట్టారు. అదేవిధంగా లోకల్గా లిక్కర్ మాఫియాకి ఎగెయినెస్ట్గా మూమెంట్స్ చేయడము. బీజ్ బచావో ఆందోళన్ అంటే లోకల్ సీడ్స్ని ప్రొటెక్ట్ చేయాలి అని దాన్ని బీజ్ బచావో ఆందోళన్ అంటాం. ఆ బీజ్ బచావో అనే ఆందోళన తీసుకొని రావడం వీటన్నిటిలోనూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ప్లస్ ఇదిగో అగ్రికల్చరల్ బయోడైవర్సిటీ పోగొట్టే విధంగా ఈ ఉండేటటువంటి సీడ్స్ బదులు లోకల్ సీడ్స్ని వాడాలి అన్నది ఈయన యొక్క మూమెంట్లో ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు అనేటటువంటిది పర్సనల్ గ్యారంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కార్పొరేట్ డెట్కి లయబుల్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే ఏంటి అసలు ఇది ఒకసారి చూసేద్దాం. దీన్ని మనం ఎకానమీలో చదువుతామండి. దీని రిలేటెడ్ ఆర్టికల్స్ చాలానే వస్తున్నాయి. ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి ఏం తెలియాలంటే కార్పొరేట్ డెటార్స్ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ అనేటటువంటిది ఉంది. ఈ బ్యాంక్ అనేటటువంటిది లోన్స్ ఇచ్చింది అనుకుందాం. లెట్స్ సే ఒక 10 కంపెనీస్కి లోన్స్ ఇచ్చింది. ఈ కంపెనీకి లోన్ ఇచ్చేటప్పుడు ఈ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు లోన్ తీసుకున్నారు. మరి దీనికి గ్యారంటీగా ఎవరో ఒకళ్ళు ఆ కంపెనీని ప్రమోట్ చేసేవాళ్ళు, అంటే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇదిగో ఇది నేను పెడుతున్నటువంటి గ్యారంటీ అని చెప్పి కొంత ప్రాపర్టీనో ఏదో ఒక దాన్ని గ్యారంటీగా పెట్టి లోన్ ఇస్తారు. అయితే లెట్సే ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఈ కంపెనీ అనేటటువంటిది ప్రాఫిటబుల్గా లేదు అనుకుందాం. ప్రాఫిటబుల్గా లేనప్పుడు ఏమవుతుంది, మామూలుగా ఇప్పుడున్నటువంటి కంపెనీస్ అన్నీ కూడా లిమిటెడ్ లయబిలిటీ కంపెనీస్, అంటే వాటి యొక్క లయబిలిటీ అనేటటువంటిది ఈ ప్రమోటర్స్ మీద ఉండదు, లిమిటెడ్. అందుకే వాటిని LLPs అంటారు, లిమిటెడ్ లయబిలిటీ కంపెనీస్ అంటారు. అంటే ఆ కంపెనీయే మనకి చెల్లించాలి, ఆ కంపెనీ యొక్క డైరెక్టరు వీళ్ళు కాదనమాట. దాన్ని లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ చెల్లించలేకపోతే ఆ కంపెనీ యొక్క ఆస్తులు నమ్ముతారు తప్ప ఆ కంపెనీ యొక్క ఓనర్ యొక్క ఆస్తులు నమ్మరు. ఆ కంపెనీ పేరు మీద ఉన్న వాటినే అమ్మవచ్చు, అదనమాట. సో ఇప్పుడు ఆ విధంగా ఉంది. మనకి ఇండియాలో ఇలా బ్యాంక్స్ లోన్స్ ఇచ్చినవి రికవర్ చేసుకోవడానికని ఒక చట్టం ఉంది. ఇన్సాల్వెన్సీ బ్యాంకరప్సీ కోడ్. దివాలా తీసినప్పుడు ఏ విధంగా దాన్ని రిజాల్వ్ చేయాలి అని ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంకరప్సీ కోడ్ అనేది తీసుకొచ్చారు. ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంకరప్సీ కోడ్ కింద NCLT నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది నోడల్ ఏజెన్సీ. ఇదేం చేస్తుంది, ఓకే మీరు తిరిగి ఇవ్వలేరు కదా, 2 విధాలు. ఒకటి, మీరు ఆ ప్రమోటర్స్ అంటే ఆ పర్టికులర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏమన్నా రిజల్యూషన్కి వస్తారా, లేదా దాని ఆస్తులు అమ్మేసి
ఎవరు బ్యాంకులకి ఎంత లోన్ ఇచ్చుంటే అంత ఇచ్చేయమంటారా అని అడుగుతుంది ఎన్సిఎల్టీ అనేది. అలా నార్మల్ ప్రాసెస్. అయితే ఇప్పుడు ఏమంటున్నాయంటే ఆ కంపెనీ మీద ఉండే అసెట్స్ తక్కువ ఉంటే బ్యాంక్స్ 1000 కోట్లు ఇచ్చాయి, ఆ కంపెనీకి 100 కోట్ల అసెట్స్ ఉన్నాయనుకుందాం, అప్పుడు ఎలాగా? సో ఎవరైతే పర్సనల్ గ్యారంటీ పెట్టారో వాళ్ళు ఇప్పుడు ఆన్సరబుల్గా ఉండాలి. కార్పొరేట్ బారోవర్స్ ఇప్పుడు వీళ్ళేమో కోట్ల జీతాలు తీసుకొని ఆ కంపెనీ నుంచి ఇప్పుడు అది నష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళు ముందు గ్యారంటీ ఇచ్చే కదా లోన్ ఇప్పించారు. అందుకని మీరు రెస్పాన్సిబుల్గా ఉండాలి రికవరీకి అని చెప్తున్నారు. దాంతో వీళ్ళు వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు వేశారు, మాది లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ, ఏ విధంగా ఇలా చెప్తారు అని. లేదు, అది కరెక్టే. కార్పొరేట్ డెట్ అనేటటువంటిది పెరుగుతూ ఉంది, దాని ద్వారా బ్యాంకుల్లో ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి పెరుగుతున్నాయి. లాజికల్గా చూస్తే కంపెనీ యొక్క రెజల్యూషన్ అనేటటువంటిది ఒకవైపు జరిగినా సరే వీళ్ళు లయబుల్గా ఉండాలి అని సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. మనకు తెలుసు ఇప్పటికే వివిధ రకాల బ్యాంక్స్లో అప్పులు అనేటటువంటివి అక్యుములేట్ అవుతూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఇలా ఓన్లీ ఇంకా ఇప్పుడు కోవిడ్ ఇంకా ఇది మనకి ఫుల్గా అవ్వలేదు, ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఇంకెంత మనకి బ్యాంక్స్ అనేటటువంటివి ఎన్పిఎస్లో ఉన్నాయని. సో అటువంటి దాంట్లో పెద్ద లోన్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్గా పరిగణించవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్, ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా హమాస్కి సంబంధించి 11 రోజుల యుద్ధం తర్వాత ట్రూస్ అంటారు. ట్రూస్ అంటే పీస్ అనేది, అంటే ఫైట్ చేయము అన్నట్టుగా ట్రూస్ అనేటటువంటిది ప్రకటించడం జరిగింది. హమాస్ ఏమో మేమే గెలిచామని, ఇజ్రాయెల్ ఏమో మేమే గెలిచామని ఇలాగా ఇద్దరు చెప్పుకుంటూ వస్తున్నారనమాట. రైట్. ఆల్రెడీ మనకి అసలు ఇజ్రాయెల్ హమాస్, అసలు హమా అంటే ఎవరు, ఇజ్రాయెల్ ఎక్కడుంది, ఆ హమాస్ ఇజ్రాయెల్కి సంబంధించిన గొడవలు ఏంటి, ఇవన్నీ మనం చదివాం, గుర్తున్నాయి మీకు? అవన్నీ ఒకసారి రివిజన్ చేసుకుంటారా? చూడండి, ఇలాగా ఈస్ట్ జెరూసలం అసలు ఎందుకు ఇక్కడ క్లాషెస్ వచ్చాయి, ఏ విధంగా జరిగింది, ఇక్కడ ఎక్కువ మంది చనిపోయారు తప్ప 2 సైడ్స్ నుంచి ఏమొచ్చింది, రిజల్ట్ అయితే ఏమీ రాలేదు కదా. 2 సైడ్స్ నుంచి ఫైనల్ రిజల్ట్ ఏంటి, ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ అది గొడవలు మళ్ళీ కూడా మొదలవచ్చు. ఎందుకని? ఇలా గాజా నుంచి ఈజిప్ట్లోకి వెళ్ళేటటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మూసేసింది. హమాస్ అనే వాళ్ళు ఎవరైతే ఈ గాజా స్ట్రిప్లో ఉన్నారో వాళ్ళు ఆర్మ్స్ని వదిలేయలేదు. సో మళ్ళీ కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకసారి ఏం చేయొచ్చు అంటే, ఎవరికైనా దీని మీద ఐడియా లేదు అంటే కాంప్రిహెన్సివ్ వీడియో చేసాం, ఒక 1 అవర్ ఉండేలాగా డిస్క్రిప్షన్ మొత్తం కాంప్రిహెన్సివ్ వీడియో చేయడం జరిగింది, ఒకసారి చూసుకోండి. ఇది మనకి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వెస్ట్ బ్యాంక్ ప్రాంతము, గాజా ప్రాంతం. వెస్ట్ బ్యాంక్లో ఇక్కడ జెరూసలం అనేటటువంటిది ఉంది. ఈ జెరూసలంలోనే ఇక్కడ మనకి రీసెంట్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి. దానికి రెస్పాన్స్గానే ఈ గాజా స్ట్రిప్ నుంచి మిజైల్స్ని ఇజ్రాయెల్ వైపు వేయడం, ఇది ఇక్కడ హమా అనే గ్రూప్ ఉంటుంది ఈ గాజాలో, అది కాన్ఫ్లిక్ట్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్, స్టాంపీడ్ అంటారు, తొక్కిసలాట. హెర్బల్ డ్రగ్, ఏపీకి సంబంధించి కృష్ణపట్నం మందు అంటున్నారు. సో దానికి సంబంధించి హెర్బల్ డ్రగ్ అని పిలుస్తున్నాం. దానికి సంబంధించి స్టాంపీడ్ జరిగింది, తొక్కిసలాట అని చెప్తున్నారు. అసలు ఇక్కడ ఏమైంది, మనకి ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి, ఆయుష్ మినిస్ట్రీ నుంచి కొంతమంది వచ్చి చూశారు. కరోనాకు సంబంధించి మందు అని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అది ఎంత ఎఫెక్టివ్గా ఉంది ఏంటి అని చెప్పి వాళ్ళు వచ్చి పరిశీలించి దీంట్లో హార్మ్ఫుల్ సబ్స్టాన్స్ ఏమీ లేవు అని చెప్పారు. కానీ ఆ మందు పంపిణీ చేయొచ్చా లేదా అన్నది మనకి ఇంకా క్లారిటీగా చెప్పలేదన్నమాట. వాళ్ళు పంపిణీ చేయొచ్చు అని చెప్పలేదు, చేయకూడదు అని చెప్పలేదు. దాన్ని ఆయుర్వేదిక్ మందుగాను ఇంకా డిక్లేర్ చేయలేదు, గమనించాలండి. అది నాట్ హార్మ్ఫుల్, దాంట్లో వాడేవన్నీ నార్మల్గా మనకి దొరికేటటువంటివే, నార్మల్ ఇంట్లో దొరికే సామాన్లు లాంటివే. సో నాట్ హార్మ్ఫుల్, నాటు మందుగా దీన్ని పరిగణించండి, అదేమి హార్మ్ఫుల్ కాదు అన్నారు. కానీ దాన్ని ఆయుష్ మెడిసిన్గా లేదా ఆయుర్వేద మెడిసిన్గా ఇంకా డిక్లేర్ చేయలేదు. ఆయుర్వేద మెడిసిన్గా డిక్లేర్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద ప్రతి మెడిసిన్కి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ అనేటటువంటిది ఖచ్చితంగా మీట్ అవ్వాలి, అప్పుడే దానికి అప్రూవల్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఆయుర్వేదిక్ మందుగా దాన్ని గుర్తించలేరు, ఓన్లీ నాటు మందుగానే గుర్తించారు. మరి స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందా లేదా అన్నది ఒక విషయం అయితే, రెండోది అక్కడ జనాలు వేల మంది వెళ్తున్నారు. సో అక్కడే ఎక్కువ అదే కోవిడ్ని స్ప్రెడ్ చేసే సూపర్ స్ప్రెడర్ అవ్వచ్చు. సో ఆ కంటెక్స్లో గవర్నమెంట్ తీసుకోవాలి, మెజర్స్ అనేటటువంటిది తీసుకోవాలి. రెండోది, ఇప్పుడు ఈ విధంగా చాలామంది ఎందుకు నమ్ముతున్నారు, ప్రతిరోజు ఇన్ని వేల మంది ఎందుకు వెళ్తున్నట్టు, హాస్పిటల్స్ ఉన్నాయి,
ఎన్నో కొంత మెడిసిన్స్ ఉన్నాయి, వ్యాక్సిన్స్ ఉన్నప్పుడు ఎందుకు నమ్ముతున్నట్టండి? ఒకటి హాస్పిటల్స్ మీద ఇప్పుడు అవి మనం చూస్తే హాస్పిటల్స్కి వెళ్ళడానికి భయపడుతున్నారు జనాలు. జబ్బు వచ్చినా సరే మేము హాస్పిటల్కి వెళ్ళము అన్నట్టుగా. మీరు చూస్తే రీసెంట్గా కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో మేము చేరము అని ఇప్పుడు ఒక ఎంపీ ఉంటూ నేను గవర్నమెంట్ హాస్పిటల్లో చేరను అని అనడం, మేబీ అక్కడ బయాస్ ఉంటుంది అని. సో అదేవిధంగా మనం చూస్తే కూడా చాలామంది గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్లో పనిచేస్తూ ఎంపీలు, మినిస్టర్స్, అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళకి జబ్బులు వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లకుండా ప్రైవేట్ హాస్పిటల్స్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఈవెన్ చీఫ్ మినిస్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారా లేదా వేరే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారా? హాస్పిటల్ వ్యవస్థ మీద ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలంటే నార్మల్ పీపుల్కి ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి దీంతో మనీ అనేటటువంటి పెద్ద ఇష్యూగా మారింది. ప్లస్ ఎంత చేస్తున్నా బ్రతకట్లే, సడన్గా చచ్చిపోతున్నారు. దాంతో ఇది ఒక ట్రై చేస్తే ఏమవుతుంది అన్నటువంటి యాటిట్యూడ్, ప్లస్ ఇది మనీ ఏమీ లేదు ఫ్రీగా ఇస్తున్నారంటే వాళ్ళు మంచి ఉద్దేశంతోనే ఇస్తున్నట్టున్నారు అన్న ఒక నమ్మకము. ఇలాగా ఇప్పుడు మెడికల్గా మనకి ఏ విధమైనటువంటి సొల్యూషను హెల్ప్ దొరకనప్పుడు అదర్ వేస్ చూసుకుంటారు. ఆ యాటిట్యూడ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టు మనం చెప్పచ్చు, అంతేనా? సో ఇమ్మీడియట్గా గవర్నమెంట్ చేయాల్సింది అది హార్మ్ఫుల్ కాదని అయితే తేల్చి చెప్పింది. మరి దాన్ని ఆయుర్వేదిక్ మందిగా గుర్తించాలా, దానికంటూ ఒక స్టాండర్డ్స్ ఉండాలా? రెండు, ఒకవేళ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అని కనుక అనుకుంటే దానికి ఏ విధమైన చర్యలు చేపట్టాలి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. వ్యాక్సిన్స్కి సంబంధించి పేటెంట్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి రీసెంట్గా ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా ఇవి రెండూ కలిసి WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దీనికి సంబంధించినటువంటి ట్రిప్స్ అంటాం, ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ ట్రిప్స్ అనేటటువంటి దానికి సంబంధించి ఒక రిక్వెస్ట్ చేశారు. ఏమని? ఇదిగో ఏ దేశాలైతే టెక్నాలజీని వ్యాక్సిన్ రిలేటెడ్ టెక్నాలజీ కానీ డ్రగ్ రిలేటెడ్ టెక్నాలజీ కానీ ఉన్నాయో వాళ్ళు IPR వేవర్ ఇవ్వాలి. ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏవైతే ఉన్నాయో మేధో సంపత్తి హక్కులు అంటాం, దానికి సంబంధించినటువంటి వేవర్ ఇవ్వాలి అని అడిగారు. USA ఒప్పుకుంది, యూరోపియన్ యూనియన్ ఒప్పుకోలేదు. ఈ ఇయర్ ఎండింగ్లో WTO యొక్క మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు దీన్ని అక్కడ చెప్తారు. సరే, మామూలుగా మనకి ఈ పేటెంట్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి రెండు రకాల మెథడ్స్. ఒకటి వాలంటరీ మెథడ్, అంటే వాలంటరీగా కంపెనీసే ఇదిగో మేము ఈ తక్కువ ధరకి ఈ లైసెన్స్ అనేది ఇస్తాము అని ఒప్పుకోవడం. నార్మల్గా అయితే వేరే వాళ్ళకి లైసెన్స్ ఇవ్వచ్చు అది, కానీ ఎక్కువ ధరకి వాళ్ళ ఇష్టం వచ్చిన ధరకి ఇస్తుంది. అలా కాకుండా వాలంటరీగా ఆ పేటెంట్స్కి సంబంధించి పూల్ అన్నమాట. ఇదిగో మేము ఇలా చేసాము అని ఆ టెక్నాలజీని వీటికి ఇస్తాయి. దాన్ని చూసి ఎవరైనా సరే ఆ మెడిసిన్స్ కానీ డ్రగ్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ తయారు చేయొచ్చు. మనకి రెండు రకాలైనటువంటి మెథడ్స్, యునైటెడ్ నేషన్స్ మెడిసిన్ పేటెంట్ పూల్ అని, WHO కోవిడ్ టెక్నాలజీ యాక్సెస్ పూల్ అని, ఇలాగ వివిధ మెథడ్స్ ఉన్నాయి. అంటే ఈ మెథడ్స్ కింద వాలంటరీగా ఎవరు చెప్పచ్చు, ఫార్మా కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాలంటరీగా దీని కింద ఇవ్వచ్చు. రెండోది, ఇండియా లాంటి కంట్రీస్కి ఇంకొక ఆప్షన్ ఉంది, కంపల్సరీ లైసెన్సింగ్ అంటాం. అంటే ఏంటి? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించి ఇండియన్ పేటెంట్ యాక్ట్, పేటెంట్స్కి సంబంధించి ఇండియన్ పేటెంట్ చట్టం అనేది ఉంది. ఈ ఇండియన్ పేటెంట్ చట్టం కింద ఏదైనా ఒక పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించింది అయితే ఇండియన్ గవర్నమెంట్ కంపల్సరీగా ఆ ఫార్మా కంపెనీ అనేటటువంటిది వేరే వాళ్ళకి లైసెన్స్ ఇవ్వాల్సిందే అని చెప్తుంది. దాన్నే కంపల్సరీ లైసెన్సింగ్ అంటాం. కానీ దీని కింద కాంట్రవర్సీ, కంపల్సరీ ఇవ్వాలంటే ఫోర్స్ చేస్తున్నట్టు. సో టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయకపోవచ్చు, ఇలాగ ఉంటాయి. అంటే వ్యాక్సిన్ ఎలా తయారు చేయాలో చెప్తారు, కానీ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయకపోవచ్చు. కానీ వాలంటరీ అయితే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, త్వరగా మనకి కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కంపల్సరీ లైసెన్సింగ్ వర్సెస్ వాలంటరీ అన్నప్పుడు ఇది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా ఈజీగా అవుతుంది. అయితే ఇప్పుడు ట్రిప్స్ దీంతో ప్రయత్నించడం కంటే కూడా ఈ వాలంటరీ దీన్ని ఎంకరేజ్ చేయాలి. కానీ లాస్ట్ ఇయర్ నుంచి WHO అడుగుతూనే ఉంది కోవిడ్ టెక్నాలజీస్ మాకు ఇవ్వండి అని, కానీ దీంట్లో రెస్పాన్స్ అనేది తక్కువగా ఉంది. అందుకే ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా ప్లస్ 60 కంట్రీస్ కూడా ఈ రెజల్యూషన్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఇక్కడ మనకండి కంపల్సరీ లైసెన్సింగ్ చేసుకునే అవకాశం ఉంది.
WTO కింద దోహా అగ్రిమెంట్ అంటాం. దోహా అగ్రిమెంట్ అనేటటువంటి దాంట్లో ఈ డెవలపింగ్ కంట్రీస్ అనేటటువంటివి మరి కంపల్సరీ లైసెన్సింగ్ ప్రొవిజన్స్ని పబ్లిక్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని చేయొచ్చు అని ఉంది. సో కంట్రీస్ అనేటటువంటివి ఇంత లాంగ్ వెయిట్ చేయడం బదులు ఈ దోహా అగ్రిమెంట్ కింద ఉండే కంపల్సరీ లైసెన్సింగ్ దీన్ని ఇంప్లిమెంట్ చేసుకొని చేయొచ్చు కదా. సో కంపెనీస్ కూడా వాలంటరీగా ఇస్తే బాగుంటుంది. ఎందుకని? కంపల్సరీ లైసెన్సింగ్ కంటే వాలంటరీ బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళే మీ మొత్తం అమౌంట్ అంతా వాళ్ళే పెట్టి చేయలేదు. ఎన్నో దేశాల్లో పబ్లిక్ ఫండింగ్ అనేది జరిగింది. రీసెర్చ్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ రీసెర్చ్కి సంబంధించి పబ్లిక్ ఫండింగ్ అనేది జరిగింది. మరి ఆ పబ్లిక్ ఫండింగ్ జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీ. సో పబ్లిక్ ఫండింగ్ ఉన్నప్పుడు మరి వాళ్ళు ఆ వ్యాక్సిన్స్ని తక్కువ కాస్ట్కి ఇచ్చేలా వాలంటరీ చెప్తే ఏమవుతుంది? సో ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రాబ్లం ఏంటి? వ్యాక్సిన్స్ తీసుకోకపోతే ఇంకా డెడ్లియెస్ట్ వైరసెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ అటు ఫార్మా కంపెనీస్, ఇటు గవర్నమెంట్స్, ఇటు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిసి క్విక్గా మెజర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్. RBI అనేటటువంటిది 99,000 కోట్ల రూపాయలని తన దగ్గర ఉన్న సర్ప్లస్ని సెంటర్కి ఇస్తుంది అంటున్నారు. ఎందుకు ఇవ్వాలి? సెంటర్కి ఎందుకు ఇవ్వాలి? RBI అప్పుగా ఇస్తుందా? కాదు, ట్రాన్స్ఫర్స్ అంటున్నారు. ఎందుకని? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఎవరు దాంట్లో షేర్స్ కలిగి ఉన్నారండి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది గవర్నమెంట్దేనా? అంటే దీంట్లో 100% షేర్ అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్కే ఉందా లేదా? మామూలుగా అయితే ఒక పర్టికులర్ కంపెనీ అని తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క షేర్ హోల్డర్స్కి దాని యొక్క ప్రాఫిట్ని షేర్ చేస్తే దాన్ని ఏమంటాము? డివిడెండ్ అంటాము. ఇక్కడ కూడా RBI అనేటటువంటిది తన సంవత్సరంలో తనకు వచ్చిన డబ్బుల నుంచి ఎంతైతే ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయో ఆ ఓవరాల్ ప్రాఫిట్స్లోంచి కొంత అమౌంట్ని తీసి పక్కన పెడుతుంది. దేనికి? బఫర్ అంటారు, కంటింజెన్సీ బఫర్ అలాగనమాట. సో ఏదైనా అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు ప్రతిసారి గవర్నమెంట్ ఇక్కడ అడగలేదు కాబట్టి బఫర్గా కొంత మనీ పక్కన పెట్టుకొని మిగిలిన వాటిని రిజర్వ్స్ అంటారు. దాన్ని షేర్ హోల్డర్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి దానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. దాన్నే సర్ప్లస్ అని పిలుస్తారు. అసలు ఈ సర్ప్లస్ ఎలా వస్తుందో, దీన్ని ట్రాన్స్ఫర్ ఎలా చేయగలుగుతారో అవన్నీ చూసేద్దామా ఒకసారి. ఫస్ట్ చూడండి, మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టము RBI చట్టం అనేది ఉంది. ఈ RBI చట్టం 1934 కింద RBI అనేటటువంటి తన దగ్గర ఉన్నటువంటి సర్ప్లస్ని, అంటే ఎక్సెస్ ఇన్కమ్ ప్రాఫిట్ ఏదైతే వస్తుందో దాంట్లోంచి సెక్షన్ 47 కింద ఆ సర్ప్లస్ని ట్రాన్స్ఫర్ చేయాలి. RBIకి అసలు డబ్బులు ఎలా వస్తాయండి? RBI ఎలా వస్తాయి దానికి డబ్బులు? ఫారిన్ కరెన్సీ అసెట్స్, తన దగ్గర ఉండేటటువంటి ఫారిన్ కరెన్సీ అసెట్స్ అనేటటువంటివి అది బాండ్స్ రూపంలో కానీ ట్రెజరీ బిల్స్ అంటే వేరే దేశాలకు సంబంధించినటువంటి బాండ్స్ని అది కొనుక్కుంటూ ఉంటుంది RBI. దాని మీద దానికి డబ్బులు వస్తుంది కదా, అది కానీ లేదా అదర్ సెంట్రల్ బ్యాంక్స్, వేరే దేశాల్లో సెంట్రల్ బ్యాంక్స్లో మన డిపాజిట్స్ ఉండొచ్చు అక్కడ కానీ, లేదా గవర్నమెంట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేటటువంటివి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎవరి తరపున? గవర్నమెంట్ తరపున. సో అలా రిలీజ్ చేసినప్పుడు దానికి వచ్చేటటువంటి వడ్డీ ఏదైతే ఉంటుందో ఆ వడ్డీ కానీ రైట్ ఇలాగా. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్కి, సెంట్రల్ గవర్నమెంట్స్కి వాళ్ళు బారోయింగ్స్ అప్పు తెచ్చుకోవడానికి ఫెసిలిటేటర్గా ఎవరు ఉంటారు? RBI. దానికి సంబంధించి కమిషన్, మేనేజ్మెంట్ కమిషన్ అంటారు. ఆ కమిషన్ అనేది RBIకి వెళ్తుంది. ఇలా వీటన్నిటి రూపంలో RBIకి వచ్చే ఎర్నింగ్స్ ఉంటాయి. సరే, మరి RBI ఖర్చు ఏ విధంగా వస్తుంది? RBI ప్రతి సంవత్సరము కరెన్సీ నోట్స్ని, కొత్త కరెన్సీ నోట్స్ని ప్రింట్ చేయాలి. పాతవి పాడైపోయినాయి, వాటి ప్లేస్లో రీప్లేస్ చేస్తూ కొత్త వాటిని ప్రింట్ చేయాలి. అదేవిధంగా ప్రైమరీ డీలర్స్ వాళ్ళందరికీ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేలాగా చేయాలి. సో వాటన్నిటికీ దానికి ఖర్చు అవుతాయి. అదే కాకుండా శాలరీస్, పెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, శాలరీస్ పే చేయాలి, పెన్షన్స్ పే చేయాలి. సో ఇలాగా ఖర్చులు ఉంటాయి. అటు ఓవరాల్గా వచ్చిన ఇన్కంలోంచి ఎక్స్పెండిచర్ని తీసేస్తే మనకి ప్రాఫిట్, సర్ప్లస్ అంటాం. ఆ సర్ప్లస్ ఏదైతే వస్తుందో ఆ సర్ప్లస్ మొత్తాన్ని మరి గవర్నమెంట్కి ఇచ్చేయాలా? కాదు. ఆ సర్ప్లస్లో కొంత దాన్ని కంటింజెన్సీ బఫర్, ఏదైనా అనుకోనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని మేనేజ్ చేయడం కోసం కంటింజెన్సీ బఫర్ రూపంలో కొంత పెట్టుకొని రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో
దాన్ని ట్రాన్స్ఫర్ సర్ప్లస్ అంటారు. ట్రాన్స్ఫర్ చేయగలిగే సర్ప్లస్, దాన్ని మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. మరి ఓవరాల్గా ఒక సంవత్సరంలో వచ్చిన ఆదాయంలో ఎంత పర్సంటేజ్ని కంటింజెన్సీ బఫర్గా పెట్టుకోవాలి అని డౌట్ వచ్చింది. సో కొంతమంది ఏమో ఎక్కువ మొత్తం ఉంచాలి అని, కొంతమంది ఆర్బీఐ గవర్నర్స్ తక్కువ మొత్తం ఉంచాలి ఇలా అన్నారు. అందుకోసం ఏం చేశారో చూద్దాం. అందుకోసం ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ పేరే బిమల్ జలాన్ కమిటీ. దాన్నే కమిటీ ఆన్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్, ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అంటారు. ఇంతకుముందు ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ బిమల్ జలాన్ ఆయన యొక్క నేతృత్వంలో చెప్పారు. సో ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే, ఓవరాల్గా ఎకనామిక్ క్యాపిటల్, ఆర్బీఐ దగ్గర ఉండే ఎకనామిక్ క్యాపిటల్ 2 రకాలు, రియలైజ్డ్ ఈక్విటీ, రీవాల్యుయేషన్ బ్యాలెన్సెస్ అని అందాము అన్నారు. రియలైజ్డ్ ఈక్విటీ అంటే ఓవరాల్గా వచ్చినటువంటి ఇన్కమ్, రీవాల్యుయేషన్ అంటే ఓవరాల్గా ఆర్బీఐ దగ్గర ఉండే ఫారిన్ కరెన్సీ, గోల్డ్, సెక్యూరిటీస్ వీటన్నిటికీ సంబంధించి ఎంతెంత మార్కెట్ వాల్యూ మారుతూ ఉండే కొద్దీ దాని వాల్యూ మారుతుంది, దాని నుంచి వచ్చిన అమౌంట్. రియలైజ్డ్ ఈక్విటీ అంటే కంటింజెన్సీ ఫండ్ రూపంలో అది పెట్టుకుంటుంది, కానీ ఆ కంటింజెన్సీ రిస్క్ రూపంలో బఫర్గా పెట్టుకోవాలి. దాన్ని ఒక్కొక్క సంవత్సరం ఎంత పర్సంటేజ్ ఉండాలి అని చూసుకోవడం. సో రియలైజ్డ్ ఈక్విటీ ఎంత, రీవాల్యుయేషన్ అసెట్స్ ఎంత అని చూసి సర్ప్లస్ ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆర్బీఐ అనే దానికి సంబంధించి బిమల్ జలాన్ కమిటీ రికమెండేషన్స్ ఇస్తూ, ఇదిగో కంటింజెన్సీ బఫర్ రిస్క్గా 5.5 నుంచి 6.6% ఓవరాల్గా ఆ సంవత్సరం బ్యాలెన్స్ షీట్లో అది ఇచ్చి మిగిలింది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నారు. ఆ ట్రాన్స్ఫర్ చేసుకునే దానికి పంపించవచ్చు. ఇప్పుడు ఇయర్ మరి 9 నెలలకే క్యాలిక్యులేట్ చేశారు. మామూలుగా అయితే మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఏ టైం పీరియడ్, ఏప్రిల్ టు మార్చ్ అవునా. ఆర్బీఐ ఈ సంవత్సరం నుంచి జూన్ టు జూలై ఫైనాన్షియల్ ఇయర్ని ఫాలో అవ్వాలని చూస్తుంది. అందుకని ఇప్పుడు ఈ మార్చ్ కల్లా దీన్ని ఇచ్చేసి 9 months ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే గవర్నమెంట్కి ఫిజికల్ డెఫిసిట్ అవన్నీ ఫిల్ చేసుకోవడానికి ఉంటుంది కదా, అందుకనే 9 monthsకే దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉందన్నమాట. సో ఈ కంటెక్స్ట్లో 5.5% మాత్రమే పక్కన పెట్టేసి మిగిలింది ఇస్తుంది. బిమల్ జలాన్ కమిటీ 5.5 నుంచి 6.5 వరకు ఎంతైనా అన్నారు. మరి లోయెస్ట్ పర్సంటేజ్ ఎంతైతే అన్నారో దాన్ని మాత్రం పక్క నుంచి మిగిలింది ఇచ్చారు. దానివల్ల ఏమవుతుంది, బ్యాంక్స్ మనకి ఆర్బీఐ నుంచి వెళ్ళిన మనీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, స్టేట్స్కి వెళ్ళదండి. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కే ఆర్బీఐలో షేర్ ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది ఇది ఫిజికల్ డెఫిసిట్ని ఫిల్ చేసుకోవడానికి. కానీ మనకి ఇప్పుడు పరిస్థితి చూస్తే చాలా విపరీతమైన పరిస్థితులు అనేటటువంటివి ఉన్నాయి. ఎంత ఈ మనీ వచ్చినా సరే అది ఫిజికల్ డెఫిసిట్ని ఫిల్ చేసుకోవడంలో కొంతవరకు హెల్ప్ అవుతుందేమో, కానీ సెకండ్ వేవ్ అనేది చాలా హ్యూజ్గా ఇంపాక్ట్ చేసింది ఇప్పుడు మళ్ళీ. సో మొత్తం డెఫిసిట్ని ఫిల్ చేయలేం, కొంతవరకు అయితే హెల్ప్ అవుతుంది. ఇది ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, దానికి సంబంధించినవి ఏంటి అని. సో ఇందాక దానికి వచ్చే ఆదాయాలు ఈ రూపంలో వస్తూ ఉంటాయి, ఖర్చులు అవుతూ ఉంటాయి. దాంట్లో కొంత అమౌంట్ని కంటింజెంట్ రిస్క్ బఫర్ రూపంలో పక్కన పెట్టాలి. ఎంత ఓవరాల్ బ్యాలెన్స్ షీట్లో ఓవరాల్ వచ్చిన దాంట్లో 5.5 to 6.5 ఎవరు రికమెండ్ చేశారు, బిమల్ జలాన్ కమిటీ. నెక్స్ట్ ఆర్టికల్, టోక్యోలో ఏవైతే ఒలింపిక్స్ లాస్ట్ ఇయర్ జరగాలో వాటిని ఇయర్కి పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కండక్ట్ చేస్తాము అంటున్నారు. కానీ చాలామంది టోక్యోలో ఉన్న వాళ్ళు వద్దు అంటున్నారు. కానీ ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధించినా సరే మేము టోక్యో ఒలింపిక్స్ని కండక్ట్ చేస్తాము అన్నట్టుగా చెప్తున్నారనమాట. మరి నెక్స్ట్ 2 monthsలో జపాన్లో సుమారుగా 80% పీపుల్ వ్యాక్సినేషన్ చేయబడతారు. ఎస్పెషలీ టోక్యో ప్రాంతంలో జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో అప్పుడు పీపుల్ యొక్క యాక్సెప్టెన్స్ పెరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఒక్కసారి మరి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ గురించి చూద్దామండి. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఇది నాన్ గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. 1984లో దీన్ని తీసుకొని రావడం జరిగింది. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఈ ఒలింపిక్ గేమ్స్ని కండక్ట్ చేయడం, ఒలింపిజం అంటే దాని ఫిలాసఫీని ముందుకు తీసుకెళ్ళడం. ఒలింపిజం అంటే ఏంటి, లైఫ్ అనేటటువంటిది ఫుల్ బ్యాలెన్స్తో ఉండాలి, బాడీ అండ్ మైండ్. కానీ ఒకసారి గమనించండి, స్పోర్ట్ అనేటటువంటిది కమర్షియలైజ్ అయిపోయింది. స్పోర్ట్ అనేటటువంటిది మామూలుగా అయితే
బాడీ అండ్ మైండ్ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి దాని యొక్క కాంపిటేటివ్నెస్ కోసం స్పోర్ట్స్. కానీ ఇప్పుడు ఏమైపోయింది, స్పోర్ట్స్ అనేది ఒక ఎకనామిక్ వ్యవస్థగా మారిపోయింది. అది స్ట్రెస్ అండ్ ప్రెషర్ని పెంచేలాగుంది కానీ స్ట్రెస్ అండ్ ప్రెషర్ని పోగొట్టేలాగా ఉండట్లేదు కొన్ని సందర్భాల్లో, అవునా కాదా? బట్ ఎనీవే, సో దాని యొక్క గోల్ అయితే ఇదన్నమాట. ఏ విధంగా అయినా సరే మేము కండక్ట్ చేస్తాము, ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అక్కడ బిల్డ్ చేశాము, మా దగ్గర కండక్ట్ చేసేటటువంటి ఆ క్యాపబిలిటీస్ అవన్నీ ఉన్నాయన్నట్టుగా చెప్తున్నారు. మరి చూడాలి, ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ వేవ్ అనేటటువంటి దాంతో చాలా దేశాలు ఇంపాక్ట్ అయ్యాయి. మరి వివిధ దేశాల నుంచి స్పోర్ట్స్ పీపుల్ వీళ్ళు వెళ్ళాలి కదా, సో ఏ విధంగా ఉంటుంది ఏంటి అన్నది మనం చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, వీటికి సంబంధించి రీసెంట్గా మనకి ముంబై తీర ప్రాంతంలో ఉండేటటువంటి బార్జ్ P305 అంటాం. బార్జ్ అంటే ఏంటి, మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఆయిల్ డ్రిల్లింగ్ చేపడుతున్నారు. ఆయిల్ డ్రిల్లింగ్ అనేది 2 రకాలుగా చేపట్టచ్చండి. ఒకటి ఆన్ షోర్, 2 ఆఫ్ షోర్ అంటారు. ఆన్ షోర్ అంటే భూమి మీద నార్మల్ ల్యాండ్ మీద, ఆన్ షోర్ అంటే సముద్రం గర్భము అని చెప్తారు. సో ఆఫ్ షోర్ అని పిలుస్తారు. ఆన్ షోర్, ఆఫ్ షోర్. మరి ఆఫ్ షోర్ ఆయిల్ డ్రిల్ చేయాలన్నప్పుడు ఆ డ్రిల్లింగ్ అనేటటువంటి చేపట్టే ప్రదేశానికి దగ్గరలోనే అక్కడ పనిచేసే వాళ్ళు ఉండాలి, అవునా? దానికి సంబంధించి ఒక ఫ్లాట్ షిప్ లాంటిది తయారు చేస్తారు. దాని మీద రూమ్స్, ఉండడానికి ప్లేస్లు అవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆ ప్రదేశాన్ని, ఆ షిప్ లాంటి దాన్ని మనం బార్జ్ అని అంటాము. అది ఫ్లోట్ అవుతుంది, అది తీరానికి రావచ్చు, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. సో బార్జ్ అని ఎందుకు పిలుస్తామంటే దాని షేప్ ఇలా ఫ్లాట్గా ఉండి నివాసానికి కావాల్సినవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని బార్జ్ అంటాం. అయితే మనకి ముంబై తీరం ఒకసారి మ్యాప్ చూస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. చూడండి, ఇది మన ముంబై తీరం. సో ఈ ప్రాంతం దీన్ని బాంబే హై అని పిలుస్తారు, అవునా? మన ఇండియాలో ఆఫ్ షోర్ ఆయిల్ డ్రిల్లింగ్ సైట్స్లో బాంబే హై, కృష్ణా గోదావరి బేసిన్ ఇవన్నీ ఇంపార్టెంట్. సరే, బాంబే హై అన్నటువంటి ఈ ప్రాంతంలో మనకి ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువ. అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉన్నటువంటి దాంట్లో ఈ P305 అనేటటువంటి బార్జ్ అనేది ఉంది. దాంట్లో సుమారుగా 261 మంది వరకు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఎక్కడైతే డ్రిల్లింగ్ జరుగుతుందో దానికి దగ్గరలో ఉంటారనమాట. సో ఇది పెద్ద ఈదురుగాలులు, ఇవైతే సైక్లోన్ తాతే వల్ల వచ్చినటువంటి పెద్ద ఈదురుగాలులు, వీటన్నిటి వల్ల దానికి యాంకర్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉంది అంటే ఇదంతా ఓషన్ వాటర్ అనుకుంటే ఇలాగా కింద ఆ ల్యాండ్ అటాచ్ అయ్యి ఉండేలాగా స్టేబుల్గా ఉండేలాగా యాంకర్స్ అంటారు. షిప్ యొక్క యాంకర్స్ వేస్తారు. సో ఈ యాంకర్స్ అనేటటువంటివి కూడా ఇదైపోయినాయి ఆ పెద్ద గాలికి అనమాట. 10 మీటర్ల ఎత్తున అలలు రావడం వీటన్నిటితో. సో దాంతో ఇక్కడున్న వాళ్ళలో 60 మంది దాకా చనిపోవడం జరిగింది. మిగిలిన వాళ్ళని కోస్ట్ గార్డ్ అంటాం. మనకి తీర ప్రాంతానికి దగ్గరలో ఇలా యాక్సిడెంట్స్ ఇలా జరిగినప్పుడు వాళ్ళని రక్షించేటటువంటి ప్రైమరీ బాధ్యత కోస్ట్ గార్డ్ది. ఇండియన్ నేవీ కాదు, కోస్ట్ గార్డ్. 200 నాటికల్ మైల్స్ తర్వాత అయితే ఇండియన్ నేవీది, బట్ 200 నాటికల్ మైల్స్ లోపలైతే కోస్ట్ గార్డ్దే రెస్పాన్సిబిలిటీ. కోస్ట్ గార్డు, స్టేట్ ఫోర్సెస్ ఇవన్నీ కలిసి ఇండియన్ నేవీ కూడా వచ్చింది, అందరూ కలిసి రక్షించడం జరిగింది. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ బార్జ్కి సంబంధించి ఎవరైతే క్యాప్టెన్ ఉంటారో, అది షిప్ లాంటిదే కదా, క్యాప్టెన్ ఉంటారు. మరి ONGC అనేటటువంటిది ఇక్కడ ఆయిల్ డ్రిల్లింగ్ చేపడుతుంది. ఆ ONGC వేరే వాళ్ళకి కాంట్రాక్ట్కి ఇచ్చింది. ఆ కాంట్రాక్టర్స్ ఈ షిప్ని వీటన్నిటిని తీసుకున్నారు. మరి ONGC IMD నుంచి ఎప్పుడైతే వార్నింగ్ వచ్చిందో అప్పుడే వెనక్కి రండి అని చెప్పింది. కానీ ఏమీ యాక్షన్ తీసుకోలేదు వీళ్ళు ఇక్కడ. దానివల్ల ఇలా జరిగింది కాబట్టి ఈ షిప్ యొక్క క్యాప్టెన్ మీద కేసు ఫైల్ చేయాలి అన్నది చెప్తున్నటువంటిది అనమాట. ఒకసారి ఇండియాలో ఇంకే ప్లేసెస్లో ఈ సైక్లోన్ ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఏ ప్లేసుల్లో మనకి ఆయిల్ డ్రిల్లింగ్ జరుగుతుందో ఒకసారి చూడండి. ఇప్పుడు సైక్లోన్ యాస్ అనేటటువంటిది ఒడిస్సా తీరము వీటిని తాకడం మొదలుపెట్టింది. సో ఈ కంటెక్స్లో ఏ విధంగా ఆఫ్ షోర్ అసెట్స్ని, ఆన్ షోర్ అసెట్స్ని ఈ విధమైన డిజాస్టర్స్ నుంచి మనం రక్షించుకోవాలి అన్న చూడాలి, అంతేనా? నెక్స్ట్ ఆర్టికల్ మాన్సూన్, ఋతుపవనాలు అనేటటువంటివి అండమాన్ నికోబార్ దీవుల్ని తాకాయి అని చెప్తున్నారు. ఋతుపవనాలు అనేటటువంటివి ఇండియాలో మొట్టమొదటి రీచ్ అయ్యేది అండమాన్ నికోబార్ ఐలాండ్సే. ఆ తర్వాత చూడండి 20 మే ఈ టైంకి రీచ్ అవుతాయి అప్రాక్సిమేట్గా. ఆ తర్వాత శ్రీలంక, ఆ తర్వాత కేరళ. మెయిన్ ల్యాండ్లో అయితే ఫస్ట్ రిసీవ్ చేసుకునేది కేరళ, లక్షద్వీప్స్ అనమాట.
అలా ఐలాండ్స్ ఇక్కడి వరకు వస్తే అండమాన్ నికోబార్ ఐలాండ్స్. మామూలుగా మనకి మాన్సూన్ అనేది ఏ విధంగా ఉంటుందండి? మాన్సూన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఋతుపవనాలు అంటే మనకి సీజనల్గా ఇవి సంభవిస్తూ ఉంటాయి. ఏ విధంగా ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది ఉందా, ఇది మనకి 0 డిగ్రీ ఈక్వేటర్ లైన్ అనుకుంటే మన ఇండియా ఇక్కడ ఇలా ఉంది, అవునా? సో ఇలా మనకి విండ్స్ అనేటటువంటి వీటి నుంచి ఇటు క్రాస్ అయిట్ వస్తాయి. ఇటుగా వచ్చినప్పుడు ఇక్కడ మౌంటైన్స్ ఉంటాయి, అంతేనా? ఈస్ట్ వెస్ట్రన్ ఘాట్స్ టిప్ దీనికి టచ్ అయ్యి డివైడ్ అవుతుంది. డివైడ్ అది ఇలా వెళ్తుంది, ఇది ఇలా వెళ్తుంది. ప్యారలల్గా వెళ్ళే విండ్స్ ఫస్ట్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని హిట్ చేస్తాయి. ఆ తర్వాత ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో కేరళ తీరాన్ని తాకుతాయి. మాన్సూన్ అంటే ఋతుపవనాలు, సీజనల్ విండ్స్ అన్నమాట. మాన్సూన్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. ఒకటి సౌత్ వెస్ట్ మాన్సూన్, ఇప్పుడు మనకు రాబోతున్నవి. 2 నార్త్ ఈస్ట్ మాన్సూన్. ప్రస్తుతానికి మనం ఇందాక చూసిన మ్యాప్ సౌత్ వెస్ట్ మాన్సూన్ మ్యాప్ ఎప్పుడు ఎక్కడికి రీచ్ అవుతుంది అని. లాస్ట్గా సౌత్ వెస్ట్ మాన్సూన్ లాస్ట్ రీచ్ అయ్యే ప్రదేశాలు ఇవి, మన పాకిస్తాన్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ ప్రాంతాలన్నమాట. ఫస్ట్ రీచ్ అయ్యేవి మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఇండియాలో మెయిన్ భూభాగంలో ఫస్ట్ రీచ్ అయ్యేది కేరళ. నెక్స్ట్ ఆర్టికల్ సైక్లోన్ యాస్ అనేది వెరీ సివియర్ సైక్లోనిక్ స్ట్రామ్గా మారచ్చు అని చెప్తున్నారు. మనకి సైక్లోన్ తాతే కూడా వెరీ సివియర్ సైక్లోనిక్ స్ట్రామ్గా మారిందా? ఈ కంటెక్స్లో మనం సైక్లోన్ తాతే, అసలు సైక్లోన్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఆ సైక్లోన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి నేమింగ్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మనం ఒక సపరేట్ వీడియో చేసాం కదా, అదొకసారి చూసుకుంటారా? నేమింగ్ ఎలాగా, అసలు సైక్లోన్ ఎలా ఫామ్ అవుతుంది, ఏ విధంగా సైక్లోన్స్ని డీల్ చేయాలి, దాంట్లో గేస్ స్టడీస్ ఏంటి, మిటిగేషన్ మెజర్స్ ఏంటి, చర్యలు ఏమేమి చేపట్టాలి, స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఆ వీడియోలో డిస్కస్ చేసాం. ఇది ఇంపార్టెంట్ అండి, జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఇంపార్టెంట్. మనకి ప్రీ మాన్సూన్, పోస్ట్ మాన్సూన్ సైక్లోన్స్ అని ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నవి ప్రీ మాన్సూన్ సైక్లోన్స్. ఈ సైక్లోన్ యాస్ వచ్చేటప్పటికి బే ఆఫ్ బెంగాల్ ప్రాంతం, మొన్న వచ్చినటువంటి సైక్లోన్ తాతే అనేటటువంటిది అరేబియన్ సీలో ఫామ్ అయినటువంటివి. చూడండి, నేమింగ్ కన్వెన్షన్ కింద సైక్లోన్ తాతే మయన్మార్ ఇచ్చిన పేరు. ఇప్పుడు సైక్లోన్ యాస్ అనేటటువంటిది ఒమాన్ ఇచ్చినటువంటి నేమ్ అన్నమాట. నేమ్స్ ఎలా పెడతాం, రీజనల్ సెంటర్స్ అంటే ఏంటి, అది మనం ఒకసారి గుర్తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ మ్యూకర్ మైకోసిస్. ఈ మ్యూకర్ మైకోసిస్ అనేది లాస్ట్ వీక్ నుంచి చాలా న్యూస్లో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది స్టేట్స్ని దీన్ని ఎపిడమిక్ డిసీజెస్ చట్టం కింద ఎపిడమిక్గా గుర్తించండి అని చెప్పడం జరిగింది, అవునా కాదా? 1897. ఈ కంటెక్స్లో అసలు ఈ డిసీజ్ ఏంటి, అది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది, దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఆర్టికల్లో అయితే ఏమిచ్చారు, గుజరాత్, మహారాష్ట్ర ఇలా కొన్ని రాష్ట్రాలే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి, మ్యూకర్ మైకోసిస్ కేసెస్ అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఓవరాల్గా ఫ్యాటాలిటీ అంటే మరణాల సంఖ్య దీంట్లో ఎక్కువగా ఉంది. ఆల్రెడీ స్టేట్స్ దీన్ని ఎపిడమిక్ డిసీజెస్ చట్టం కింద ఎపిడమిక్గా గుర్తించాయి. ఎపిడమిక్గా గుర్తిస్తే ఏమవుతుంది, వాటికి సంబంధించి ట్రీట్మెంట్ ఏంటి, ప్రొసీజర్స్ ఏంటి, ఇవంతా క్లియర్గా డీలీనియేట్ చేస్తారు, రాస్తారు ఒక చోట. ఒకసారి చూడండి మరి ఏ విధంగా ఈ మ్యూకర్ మైకోసిస్ వ్యాధి అనేటటువంటిది వస్తుందో. మ్యూకర్ మైసైటిస్ అనేటటువంటి ఫంగస్ ద్వారా ఇది వస్తుంది. మనం లాస్ట్ సెషన్లో మ్యూకర్ మైకోసిస్తో పాటు వైట్ ఫంగస్ కూడా చదువుకున్నామండి, ఒకసారి చూసుకోవాలి. సరే, ఎనీవే ఇక్కడికి వచ్చేసేయండి. స్కిన్ ఇంజురీస్, బ్రీతింగ్ ఇష్యూస్ అనేటటువంటివి వస్తాయి. జనరల్గా సాయిల్ కానీ ఆర్గానిక్ మెటీరియల్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కుళ్ళిపోయిన వాటి ఉంటాయా, వాటిలో ఎక్కువగా ఉంటాయి. దీన్ని బ్లాక్ ఫంగస్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే నోస్ దాని దగ్గరగా చుట్టుపక్కల ప్రాంతంలో బ్లాక్ కలర్లో వస్తుందన్నమాట. అందువల్ల ఇది వచ్చినప్పుడు విజన్, కంటి చూపు మందగించడం, చెస్ట్ పెయిన్ రావడము, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడము, బ్లడ్ కక్కుకోవడము, సైనస్ ఇంకో పక్కన నొప్పి రావడము, ఇవన్నీ జరుగుతాయి. దీంట్లో యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేటటువంటి ఫ్యాటాలిటీ రేట్ 54%గా చెప్పడం జరిగింది. అంటే వచ్చిన వాళ్ళలో ఇల్నెస్ వచ్చిన వాళ్ళలో 54% మంది చచ్చిపోతారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. దీనికి ట్రీట్మెంట్ ఉంది, యాంటీ ఫంగల్ మెడిసిన్స్ ఉన్నాయి, యాంఫోటెరిసిన్ అనేటటువంటిది ఇలాగా ఉన్నాయి. కానీ ఇవి అవైలబిలిటీ సరిగా లేకపోవడం. ఇప్పుడు చూడండి, ఇన్ని రాష్ట్రాలు ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.
దానికి తగ్గట్టుగా ఈ మెడిసిన్స్ యొక్క అవైలబిలిటీ లేకపోవడము, అవి కాస్ట్లీగా ఉండడము, ఇవన్నీ కూడా ప్రాబ్లంగా మారాయి. ఎంత వీలైతే అంత తొందరగా దీన్ని ఆయుష్మాన్ భారత్ కింద యాడ్ చేయగలిగితే కనీసం కొంతమందికైనా ట్రీట్మెంట్ తీసుకునే దానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు కోవిడ్-19 పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎక్కువగా ఇది వస్తుంది. ప్లస్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, స్టిరాయిడ్స్ మీద రన్ అవుతున్న వాళ్ళు, సో వీళ్ళందరికీ కూడా ఇది రిస్క్ ఎక్కువగా ఉంది. ఈ కంటెక్స్లో ఒకవైపు నుంచి కరోనా వైరస్ని ఎదుర్కొంటూ రెండో వైపు నుంచి దీన్ని ఎదుర్కోగలగాలి. ఇది డ్యూయల్ బర్డెన్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి అసలు వన్ ఆఫ్ ద రీజన్స్ ఇంకోటి తెలుసా, హాస్పిటల్స్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాపర్గా చేయకపోవడము, హైజీన్ సరిగా రాకపోవడం వల్ల, మెయింటైన్ చేయకపోవడం వల్ల కొత్త డిసీజులు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఇదేం కొత్తది కాదు, మ్యూకర్మైకోసిస్ కొత్తది కాదు. బట్ ఇన్ జనరల్ హైజీన్ని మెయింటైన్ చేయకపోతే ఒక వ్యక్తి వెళ్ళి జాయిన్ అయిన జబ్బు కంటే వేరే జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని హాస్పిటల్స్లో వీటన్నిటిలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ బెటర్గా ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్. కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ని ఫైల్ చేశారు. ఏమని? వ్యాక్సిన్స్ని డెవలప్ చేయడానికి ఇంతకుముందు పిఎస్యూస్, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఉండేవి కదా, వాటిని మళ్ళీ రివైవ్ చేయండి. ఇప్పుడు వ్యాక్సిన్ అందించలేకపోతున్నాం అని వాళ్ళు చెప్తూ ఉంటే ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ని రివైవ్ చేయడానికి ఏంటి అని అంటున్నారు. అంటే ఏంటి? ఇంతకుముందు 40కి పైగా వ్యాక్సిన్స్ని తయారు చేసేటటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఉండేవి. మనం ఏం చేసాం? ఈ 1980లు 1991 ఆ టైంలో వాటిని సేల్ చేసేసాం. ఇండియాలో ఓల్డెస్ట్ పిఎస్యూస్ చాలా ఉండే వ్యాక్సిన్ పిఎస్యూస్, వాటిని మనము సేల్ చేసాం. అసలు అవి ఎందుకు తీసుకొచ్చాం తెలుసా? అప్పట్లో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనే దానికోసం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ అంట, సార్వత్రికంగా ఇమ్యునైజేషన్ చేయడానికని చెప్పేసి ఈ పర్టికులర్ పిఎస్యూస్ ఉండేవి. కానీ 1991లో మనకు తెలుసు ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొని వచ్చాం. ఆ ఎల్పిజి రిఫార్మ్స్ టైంలో ఇవి లేకుండా పోయినాయి. సో ఇప్పుడు ఏమంటున్నారంటే మళ్ళీ వాటిని రివైవ్ చేయొచ్చు కదా, ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే వ్యాక్సిన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఉన్నాయో వాటిని రివైవ్ చేయొచ్చు కదా. 1986లో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది అడ్మినిస్టర్ చేస్తున్నప్పుడు మనం వేరే దేశాల మీద ఆధారపడకుండా ఉండడానికని విమెన్ అండ్ చిల్డ్రన్కి ఇస్తారు ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ కింద. మనం అప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీటిలో పార్ట్గా మనము దీన్ని స్టార్ట్ చేసుకున్నాం. అయితే స్లోగా వాటన్నిటిని షట్ డౌన్ చేసుకుంటూ వచ్చామన్నమాట. సో ఇప్పుడు 4 సెంట్రల్, 2 స్టేట్ పిఎస్యూస్ ఉన్నాయి. వాటిని రివైవ్ చేస్తే ఫాస్ట్గా మరి కోవిడ్ వ్యాక్సిన్ అనేటటువంటి ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ చేయడానికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐపీఆర్స్ అంటాం, వాటిని తీసేయాలి అంటున్నాం కదా. కోట్లు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే బదులు ఆల్రెడీ ఉన్న వాటికి ఫండ్స్ ఇవ్వచ్చు కదా, వీటిని రివైవ్ చేయొచ్చు కదా. గవర్నమెంట్ పిఎస్యూసే ఉన్నప్పుడు వాటిని రివైవ్ చేసుకుంటే గవర్నమెంట్ ఫ్రీగానే అందించవచ్చు కదా. ప్రైవేట్ సెక్టార్కి ఇచ్చే ఫండ్స్ ఏవో వీళ్ళకే ఇవ్వచ్చు కదా. అది ఇక్కడ క్వశ్చన్. సంవత్సరం నుంచి ఇంత జరుగుతున్నప్పుడు ఎందుకు ఈ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటికి ఇవ్వలేదు? అందుకని సుప్రీంకోర్టులో కొంతమంది కేసు ఫైల్ చేశారు. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ ఇష్యూస్కి సంబంధించి ఒడిస్సా అనే స్టేట్కి సంబంధించిన ట్రైబల్ గ్రూప్స్, ఒడిస్సాలోనే కాదు చాలా రాష్ట్రాల్లో ట్రైబల్ గ్రూప్స్ కోవిడ్-19కి వల్నరబుల్గా ఉన్నాయి. రీసెంట్గా మీరు చూస్తే కూడా మన తెలుగు స్టేట్స్లో కూడా చాలామంది ఫీవర్స్ వచ్చున్నాయి. అది కోవిడో లేకపోతే నార్మల్ ఫీవర్సో తెలియక సరైనటువంటి టెస్టింగ్ ఫెసిలిటీస్ లేక సఫర్ అవుతున్నారు అన్నట్టుగా చాలా ఆర్టికల్స్ చెప్తున్నాయి. ఇక్కడ ఒడిస్సా ట్రైబ్స్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ ఒడిస్సా ట్రైబ్స్ ఎస్పెషలీ పీవీటీజీస్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఇక్కడ మనకు కనిపిస్తుందా, వీళ్ళు డోంగ్రియా అంటాం, ఇక్కడ బోండా అని అంటాం. సో ఆ ట్రైబల్ గ్రూప్స్ ఇంకా వల్నరబుల్, స్పెషల్ ప్రోగ్రామ్స్ తీసుకొని రావాలి, స్పెషల్ మెజర్స్ తీసుకోవాలి, స్పెషల్గా ఐసోలేషన్ ఫెసిలిటీస్ అవి కల్పించాలి. ఎందుకంటే హోమ్స్లో ఐసోలేషన్ ఫెసిలిటీస్ లేనప్పుడు ఐసోలేషన్ ఫెసిలిటీస్ కల్పించాలి. ట్రైబల్ విలేజెస్కి స్పెషల్గా వాళ్ళలో పీవీటీజీ అంటాం, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి ఇంకా స్పెషల్గా చూడాలి అంటున్నారు. ఎందుకు చూడాలి? ఇంకా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి ఎందుకంత స్పెషల్ ప్రయారిటీ ఇవ్వాలి? అది తెలియాలంటే అసలు ఈ పీవీటీజీ అంటే ఏంటో తెలియాలి.
పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ట్రైబల్ గ్రూప్స్లో కొన్ని కేటగరైజేషన్స్ని బట్టి చూడండి. పీవీటీజీస్లో హోమోజినస్గా స్మాల్ పాపులేషన్ ఉండడము, ప్లస్ ఫిజికల్లీ ఐసోలేటెడ్గా కొండ ప్రాంతాలు అక్కడ ఉండడము, రిటర్న్ లాంగ్వేజ్ లేకపోవడము, సింపుల్ టెక్నాలజీని ఇప్పటికీ వాడుతూ ఉండడం, ఎకనామిక్ దానికోసం చేంజ్ అనేవి స్లో రేట్గా ఉండడం, ఇలాంటి వాటన్నిటినీ గుర్తించి అలాంటి ట్రైబల్ గ్రూప్స్ ఎస్పెషల్లీ తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళని పీవీటీజీస్గా గుర్తిస్తాము. దానికి సంబంధించి చూడాలి, ఓవరాల్గా ఒడిస్సాలో ఇండియాలో ట్రైబల్ పాపులేషన్ 8.6% ఉంది. ఆ 8.6% ఉన్నటువంటి ట్రైబల్ పాపులేషన్ ఎంతైతే ఉందో దాంట్లో మోర్ వల్నరబుల్ గ్రూప్స్ని పీవీటీజీ అని పిలుస్తాం అన్నమాట. 1973లో దేబర్ కమిషన్ అనేటటువంటిది ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అని ఆ పేరుని మార్చండి. ప్రిమిటివ్ అన్నది కొంత స్టీరియోటైపిక్గా ఉంది, దాన్ని మార్చండి అని చెప్పడం జరిగింది. అప్పుడెప్పుడో రికమెండేషన్స్ ఇస్తే 2006లో గవర్నమెంట్ అనేటటువంటి ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ నుంచి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి మార్చింది. సో ఓవరాల్గా ఇప్పుడు 75 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. 705 షెడ్యూల్డ్ ట్రైబ్స్లో 75ని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా గుర్తించడం జరిగింది. ఈ 75లో ఒడిస్సాలో ఎక్కువ సంఖ్యలో ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారు. మరి ఎవరెవరు ఉన్నారు చూడండి. ఒడిస్సాలో 13 గ్రూప్స్ని పీవీటీజీ గ్రూప్స్గా గుర్తించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, యూపీఎస్సీలో ఇంతకుముందు అడుగున్నారు. బిర్హోర్, బోండో ఆర్ బోండా అంటుంటారు, చుక్తియా బూంజా, దిద్యాయి, జుహాంగ్, ఖరియా, డోంగ్రియా ఖోండ్, కుతియా ఖోండ్, లాంజియా సవోరా, లోధా, మన్కిదియా, పావుబుయాన్, సవోరా, ఇలాగా 13 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనేవి ఒడిస్సాలో ఉన్నాయి. మరి ఆ గ్రూప్స్కి సంబంధించి ప్రొటెక్షన్ ఉండాలి కదా. ఆ ప్రొటెక్షన్ ఉండేలాగా కోవిడ్ ఇప్పుడు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారండి. కొంతమంది అయితే 100 మంది తనకు తక్కువ మంది ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ముందుగానే చర్యలు తీసుకోవాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ ఎయిర్ ఇండియా. ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి డేటా లీక్ అవ్వడం జరిగింది. ఎవరైతే ఎయిర్ ఇండియా వెబ్సైట్ నుంచి టికెట్స్ బుక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి సంబంధించిన క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్స్, డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషను, నేమ్స్, వాళ్ళ డేటా, ఇదంతా సైబర్ అటాక్ అనేటటువంటి జరిగింది. ఆ డేటా మొత్తాన్ని తీసుకున్నారు సైబర్ అటాక్ ద్వారా. మనకి ఏమంటున్నారు, ఈ ఎయిర్ ఇండియా అనేటటువంటిది లాభాల బాటలో లేదు, దీన్ని అమ్మాలి. ఇది ప్రస్తుతానికి ఎయిర్ ఇండియా అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉందన్నమాట. సో దాన్ని సేల్ చేయాలి, నష్టాన్ని మనం ఎక్కడ భరిస్తామని. దాన్ని సేల్ చేయాలి అంటే కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సరే డేటా కూడా కొనుక్కుంటారు. ఆ కంపెనీకి సంబంధించిన డేటా ఏముందని ఆ డేటా అనేది మొత్తము ఇప్పుడు ఈ విధంగా బ్రీచ్ అయ్యింది అంటే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు కనీసం కేసులు అయితే వేస్తారు. సో అలాంటప్పుడు లిటిగేషన్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ సైబర్ సెక్యూరిటీ థ్రెట్ అనేటటువంటి లీగల్ రిస్క్కి దారి తీయచ్చు. ఎయిర్ ఇండియాని మొత్తానికే సేల్ చేసేసేయాలి, కొంత షేర్స్ కాదు, మొత్తానికే దాన్ని సేల్ చేసేసేయాలి, ప్రైవేటైజేషన్ చేయాలి అని గవర్నమెంట్ 2 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ దాన్ని కొనడానికి వైబుల్గా ఎవరు ముందుకు రాలేదు. లాస్ట్ ఇయర్ మనకు తెలుసు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో. సో ఒకవేళ నెక్స్ట్ కొనాలన్నా లిటిగేషన్స్ అనేటటువంటివి ఇప్పుడు ఈ డేటా బ్రీచ్ వల్ల వచ్చే లిటిగేషన్స్ ఈ ప్రాసెస్ని ఇంకా డిలే చేయొచ్చు, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది వ్యాక్సిన్స్ని సప్లై చేస్తాము అని చెప్పడం జరిగింది. ఏది ఇండియాకి కాదు, కోవాక్స్ అంటున్నాం. కోవాక్స్ అంటే WHO అనేటటువంటిది పూరర్ కంట్రీస్కి సంబంధించి అన్ని కంపెనీస్, ఫార్మా కంపెనీస్ నుంచి వ్యాక్సిన్స్ని గ్యాదర్ చేసుకొని WHO అనేటటువంటిది పూరర్ కంట్రీస్కి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కోవాక్స్ అనే ఒక ఫెసిలిటీని స్టార్ట్ చేసింది. ప్రతి ఫార్మా కంపెనీ మేము ఇన్ని ఇస్తాము అని ప్రామిస్ చేసింది. కానీ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ప్రొడ్యూస్ చేయలేదు. సో ఎందుకని ఈ ఆర్టికల్లో ఏమో పూర్ ప్లానింగ్ అనేదే దానికి రీజన్. ఇండియాలో కోవిషీల్డ్, కోవాక్సిన్ ఈ రెండింటికి మనం అప్రూవల్ ఇచ్చాం. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ తయారు చేస్తుంది.
మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అవి కోవాక్స్ ఫెసిలిటీ డబ్ల్యూహెచ్ఓకి ఇస్తామని చెప్పింది, కానీ ఇవ్వలేకపోవడానికి ఎక్స్పోర్ట్ ఆపేయడం జరిగింది. గవర్నమెంట్ ఎక్స్పోర్ట్స్ ఆపమంది. ఈ పర్టికులర్ ఈ కోవాక్స్కి కూడా ఇవ్వలేని పరిస్థితి, ప్లస్ సెకండ్ వేవ్ రావడము, డిమాండ్ పెరగడము, కానీ సరైన సంఖ్యలో ప్రొడ్యూస్ చేయలేకపోవడము, ఇవంతా కూడా పువర్ ప్లానింగ్ వల్లనే. ఇండియా ముందుగా ప్లాన్ చేసుకోలేదు వ్యాక్సినేషన్కి సంబంధించి, అదే ఈ పరిస్థితికి దారితీసింది అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ బ్రిక్స్ అనేటటువంటి గ్రూపింగ్, దాని కింద వివిధ రకాల మీటింగ్స్ జరుగుతూ ఉంటాయండి. ఆస్ట్రానమీ వర్కింగ్ గ్రూప్ అనేటటువంటిది రీసెంట్గా వర్చువల్గా మీట్ అవ్వడం జరిగింది. దాంట్లో బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కూడా ఏం అగ్రీ చేసుకున్నాయి, ఆల్రెడీ ఉన్నటువంటి 5 దేశాల్లో ఉన్నటువంటి టెలిస్కోప్స్ ఏవైతే ఉంటాయో వాటిని నెట్వర్క్ చేసుకోవాలి. దీని ద్వారా ఒక రీజనల్ డేటా నెట్వర్క్ అనేటటువంటి తీసుకొని రావాలి. టెలిస్కోప్ అనేటటువంటిది మనకి ఆస్ట్రనామికల్ డేటాని ఇవ్వడంలో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఈ 5 దేశాలు కలిసి కోఆపరేట్ చేసుకోవాలి అన్నది వీళ్ళందరూ చేసుకున్నటువంటి అగ్రిమెంట్ అన్నమాట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ సంవత్సరానికి గాను 2021కి గాను బ్రిక్స్ యొక్క ప్రెసిడెన్సీ ఇండియాదే. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి మారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి చైనాకు వస్తుంది. ఆ నెక్స్ట్ ఇయర్ సౌత్ ఆఫ్రికా, మళ్ళీ బ్రెజిల్, మళ్ళీ రష్యా, అట్లా అనమాట. సో ఈ ఇయర్కి సంబంధించి 2021కి సంబంధించి కాను ఎవరు మరి ప్రిసైడింగ్ ఉండేది ఎవరు అంటే ఇండియా. సో ఇండియా అనేటటువంటిది బ్రిక్స్కి సంబంధించినటువంటి ఏజెన్సీగా ఉంటుందన్నమాట. అన్ని ఈవెంట్స్ని ఇదే ఆర్గనైజ్ చేస్తుంది. ప్రెసిడెన్సీ అనేటటువంటిది బ్రిక్స్ యొక్క ప్రెసిడెన్సీ ఇండియా అనేది అజ్యూమ్ చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరానికి కాను. అందుకే ఈ ఆస్ట్రోనామీ వర్కింగ్ గ్రూప్కి సంబంధించిన మీట్ని కూడా మన ఇండియానే ఆర్గనైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటికి సంబంధించింది. దీంట్లో ఏమంటున్నారంటే వైట్ ఫ్లైస్, చిన్న వైట్గా ఉండేటటువంటి పురుగులు, ఇవి మనకి వివిధ రాష్ట్రాల్లో అగ్రికల్చరల్ క్రాప్స్ ప్రోడక్ట్స్ని నష్టపరిచేలాగా చేస్తున్నాయి. ఎస్పెషలీ కోకోనట్స్ అని, క్యాష్యూ నట్స్ అని, ఇలాగా ప్లాంటేషన్ క్రాప్స్ అంట. వీటిలో నష్టం ఎక్కువగా చూస్తున్నాం. మొట్టమొదటిగా కేరళలో, ఆ తర్వాత వివిధ రాష్ట్రాలకు స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ కాకుండా, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లదాఖ్ కాకుండా మిగిలిన ప్రాంతాలన్నిటికీ ఈ వైట్ ఫ్లైస్ అనేటటువంటివి వెళ్ళడం జరిగింది. ఇవి ఇన్వేజివ్ స్పీషీస్, అంటే ఇండియాకు సంబంధించిన నేటివ్ స్పీషీస్ కాదు, ఇన్వేజివ్ స్పీషీస్. కరీబియన్ ఐలాండ్స్, సెంట్రల్ అమెరికన్ ఆ ప్రాంతంలో ఉండే స్పీషీస్ ఇండియాలోకి ఎంటర్ అయినాయి. ఇన్వేజివ్ స్పీషీస్ ఎప్పుడైనా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వస్తే అక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ యొక్క రిసోర్సెస్ని ఆక్యుపై చేసుకోవడానికి చూస్తాయి. ఆ విధంగా ఈ వైట్ ఫ్లైస్ అనేటటువంటివి కూడా చూడడం జరిగింది. అగ్రికల్చర్కి నష్టం జరుగుతూ ఉంది. మరేం చేయాలి? దీనికి సొల్యూషన్గానే మనకి కొన్ని మెథడ్స్ని సజెస్ట్ చేయడం జరిగింది. ఎంటరోమార్ఫిక్ ఫంగై అంటారు. అంటే మన ఫంగై అనేటటువంటిది ఈ పురుగుల్ని తినేస్తుంది. సో అలాంటి ఎంటరోమార్ఫిక్ ఫంగై కానీ, అదేవిధంగా ల్యాబ్లో మనం తయారు చేసినటువంటి పెస్టిసైడ్స్ వాటితో అంత ఇంపాక్ట్ లేదు కాబట్టి పురుగులు ఇన్సెక్టిసైడ్స్ అంటారు. సో ఇన్సెక్ట్ ఓరియంటెడ్ వాటిని వదిలేస్తే అవి వీటిని తినేలాగా ఇలా వివిధ రకాల న్యాచురల్ మెథడ్స్ని వాడాలి. ఓన్లీ మందు స్ప్రే చేస్తాము అంటే సరిపోదు. రైట్, ఇంపార్టెంట్ అండి. ఒక జమ్మూ అండ్ కాశ్మీర్లో తప్ప మిగిలిన ప్రాంతాలన్నిటికీ ఇది స్ప్రెడ్ అయింది. ఇన్వేజివ్ స్పీషీస్ ఇది. వైట్ ఫ్లైస్ అంటే ఇన్వేజివ్ స్పీషీస్. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఇండియాలో మరియు ప్రపంచవ్యాప్తంగాను కోవిడ్-19కి సంబంధించినటువంటి SARS-CoV-2 వైరస్ ఏదైతే ఉందో అది మ్యూటేషన్స్ అంటే జెనెటిక్ మోడిఫికేషన్స్ అవుతూ వస్తూ ఉంది. ఇటువంటి కంటెక్స్లో ముందుగానే మనం ఏ జెనెటిక్ మోడిఫికేషన్స్ అవుతున్నాయని తెలిస్తే దాన్ని బట్టి ముందుగా అలర్ట్గా ఉండొచ్చా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి INSACOG అనేటటువంటిది, దాని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్ కన్సోర్టియా అంటాం. దీని కింద 10 ల్యాబ్స్ అనేటటువంటి ఉంటాయి, అటు గవర్నమెంట్ ఇటు ప్రైవేట్ ల్యాబ్స్. అవన్నీ కలిసి ఎంత శాంపిల్స్లో ఎంతమందికి COVID-19 అనేటువంటిది వస్తుంది, దానికి సంబంధించి దాని యొక్క స్ప్రెడ్ రేట్ ఎంత ఉంది, ఇవన్నీ చెప్తూ ఉంటుంది. ఈ పర్టికులర్ గ్రూప్ అనేది మార్చ్లోనే మనకి
మ్యూటేషన్స్ జరిగాయి అని హింట్ ఇవ్వడం జరిగింది. మనం దాన్నంతా పెద్దగా పట్టించుకోలేదు. దానివల్ల ఇప్పుడు చూడండి సెకండ్ వేవ్, వ్యాక్సిన్స్ లేవు, మెడిసిన్స్ సరిగా లేవు, దానివల్ల డెత్స్ అనేటటువంటి పెరుగుతూ వచ్చాయి. సో మనకి ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్ కన్సోర్టియం అనేటటువంటిది ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్గా చెప్పచ్చు. కానీ ఇదేమీ స్టాట్యూటరీ బాడీ కాదు, జస్ట్ అడ్వైజరీ బాడీ మాత్రమే. దీని అడ్వైజర్స్ని సెంట్రల్ గవర్నమెంట్ పరిగణలోకి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు కూడా, రైట్. బట్ ఇది ఇంకా ఎక్కువ జీనోమిక్ స్టడీస్ని చేపట్టాలి, జెనెటిక్ మ్యూటేషన్స్ని స్టడీ చేయాలి, ఎప్పటికప్పుడు స్పెషలైజ్డ్ అడ్వైజర్స్ని ఇస్తూ ఉండాలి. అప్పుడే మనం ఈ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోగలము. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ ఇష్యూస్కి సంబంధించింది. చిల్డ్రన్ మరియు ప్రెగ్నెంట్ విమెన్, లాక్టేటింగ్ విమెన్, పాలిచ్చేటటువంటి మదర్స్ వీళ్ళు. సో వీళ్ళకి వ్యాక్సిన్స్ అనేవి త్వరితగతిన అందించాలా అన్నది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ యొక్క ఇంపాక్ట్ని మనం గమనిస్తే, దాని యొక్క నేచర్ని మనం గమనించుకుంటే, నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ కోవిడ్ అనేటటువంటిది వస్తే, పీక్ లెవెల్స్లోకి వస్తే, అది చిల్డ్రన్ మరియు ప్రెగ్నెంట్ విమెన్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేటటువంటిది ఇనీషియల్గా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మరి ఈ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకోసం చిల్డ్రన్ మరియు ప్రెగ్నెంట్ విమెన్, లాక్టేటింగ్ విమెన్కి సంబంధించి వ్యాక్సిన్స్ ఇచ్చేలాగా గవర్నమెంట్ మెజర్స్ తీసుకోవాలి. దానికంటే ముందుగా ఒకసారి సైంటిఫిక్ స్టడీస్ చేపట్టాలంటే, ఒక వ్యాక్సిన్ 3 సంవత్సరాల పిల్లాడికి ఇస్తున్నాం అనుకుందామండి, దాని యొక్క ఎఫికసీ ఎంత, బాడీలో ఎలా పనిచేస్తుంది, దాని ద్వారా ఏ విధంగా వాళ్ళ యొక్క సైకలాజికల్గా కానీ ఫిజియలాజికల్గా కానీ చేంజెస్ ఏ విధంగా వస్తున్నాయి, ఇవన్నీ చూడాలి, అవునా కాదా? సో ఆ కంటెక్స్లో ఈ వ్యాక్సిన్స్కి సంబంధించి పిల్లల్లో వీళ్ళలో దీన్ని ఉపయోగించాలి అంటే దానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ అనేటువంటి చేపట్టడం, ఇవన్నీ చేయగలగాలి. అప్పుడే మనం వ్యాక్సిన్స్ అందరికీ అందే విధంగా చూడగలం. ప్లస్ ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో, ఇమ్యునైజేషన్ ఏదైతే ఉందో, ఆ ఇమ్యునైజేషన్ ఏరియాలో ఎక్స్పర్టీజ్ అనేది బెటర్గా వాడుకోగలం. మరి మన ఫైనల్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి నార్డ్ స్ట్రీమ్ 2 అంటున్నాం. నార్డ్ స్ట్రీమ్ 2 అంటే ఏంటి? రష్యాకు సంబంధించి రష్యా దగ్గర ఉండేటటువంటి సెయింట్ పీటర్బర్గ్స్ అనే ప్లేస్ నుంచి జర్మనీ వరకు ఉండేటటువంటి పైప్ లైన్. ఈ పైప్ లైన్ అనేటటువంటి దాని మీద రీసెంట్గా USA అనేటటువంటిది శాంక్షన్స్ని ఎత్తివేయడం జరిగింది. ఇది ఏ పైప్ లైన్ అండి? న్యాచురల్ గ్యాస్ని క్యారీ చేస్తుంది. బాల్టిక్ సీ గుండా ఇలా సముద్ర మార్గం గుండా ఈ పర్టికులర్ ఇది వెళ్తుందన్నమాట. ఇక్కడ గమనించాలి, USA అనేటటువంటిది 2014లో ఉక్రెయిన్, ఇదిగో రష్యా పక్కన ఉన్న ఉక్రెయిన్ ఉందా, దీని మీద రష్యా అనేది వార్ లాంటి సిచ్యువేషన్కి వెళ్ళిందని USA శాంక్షన్స్ విధించింది. అందువల్ల ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళలేదు. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉంది అని చెప్తున్నారు. బాల్టిక్ సీ గుండా. దీనికి నార్డ్ స్ట్రీమ్ అని ఎందుకు పేరు పెట్టారు? నార్డిక్ కంట్రీస్ అని పిలుస్తాం వీటిని, అందుకని నార్డ్ స్ట్రీమ్ అని పేరు పెట్టడం జరిగింది. ఒకసారి చూద్దాం ఈ నార్డ్ స్ట్రీమ్ ఎలా ఫ్లో అవుతుందో ఏంటో గమనించండి. ఇది రష్యాకు సంబంధించినటువంటి దీని నుంచి బాల్టిక్ సీ గుండా జర్మనీ వరకు ఇది కనెక్ట్ చేస్తారు. ఇది బాల్టిక్ సీ రష్యాతో గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ గుండా ఇలాగా వస్తుందన్నమాట. బాల్టిక్ సీ జర్మనీలో ఈస్ట్ జర్మనీ ప్రాంతానికి రీచ్ అవుతుంది. USA గవర్నమెంట్ అనేటటువంటిది శాంక్షన్స్ని విధించునింది, దాని మీద ఇప్పుడు వేవ్ చేస్తున్నారు అంటున్నారు. సో ఇక్కడ ఆఫ్ షోర్ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ అనేది రన్ అవుతుంది రష్యా నుంచి జర్మనీ వరకు. ఇక్కడ ఆల్రెడీ 2 పైప్ లైన్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఆ పైప్ లైన్స్కి అడిషనల్గా దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నార్డ్ స్ట్రీమ్ 1 అనేది 2011లో కంప్లీట్ చేశారు. నార్డ్ స్ట్రీమ్ 2 అనేటటువంటిది ఆల్రెడీ ఇనాగ్రేట్ చేస్తున్నారు. నార్డ్ స్ట్రీమ్ అనేటటువంటిది ఇంపార్టెంట్ పైప్ లైన్ అని మనం చెప్పచ్చు. ఇంపార్టెంట్ సబ్సీ అంటే సముద్రం లోపల, సముద్రం కిందగా వస్తున్నటువంటి పైప్ లైన్స్ అని చెప్తాం. ఇది లాంగెస్ట్, మనకి ఇది కూడా ఉంది లాంగిలార్డ్ పైప్ లైన్ అని. సో ఇది ఎక్కడుందో నాకు కమెంట్స్లో చెప్తారా? ఈ లాంగిలిడ్ పైప్ లైన్ అనేటటువంటిది ఎక్కడుంది? దీనికంటే ఇది లెంగ్తియెస్ట్ నార్డ్ స్ట్రీమ్ 2 అని చెప్తున్నారు, రైట్. ఒకసారి నాకు అది నేను క్వశ్చన్గా కూడా ఇస్తున్నాను, ప్రిలిమ్స్ క్వశ్చన్గా, అది ఒకసారి చూసుకోవాలి. సరే, మనం నిన్న ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఏ విధంగా ఆన్సర్ రాశారో చూద్దాం. గ్లేషియల్ రిట్రీట్ అనేది మేజర్ ఫినామినాగా కనిపిస్తుంది. కాజెస్ ఏంటి, ఏమేమి మెజర్స్ తీసుకోవాలి?
రీసెంట్గా ఇదిగో గ్లేషియల్ ఇది మెల్ట్ అవుతుంది, ఏంటి కాజెస్, మెజర్స్ ఏమేమి తీసుకోవాలి అని రాశారు. గుడ్. సో గుడ్ అండి, సింపుల్గా నీట్గా రాశారు. ఇక్కడ చూడాలి, గ్లేషియల్ రిట్రీట్ అంటే ఏంటో చెప్పారు. ఇది ఇంట్రొడక్షన్ ఇదంతా రాస్తూ వచ్చారు. టెంపరేచర్స్ పెరగడము, సో ఏ విధంగా ఉంది, ఓకే. మీరు హిమాలయాస్ అనే కాదండి, అన్ని చోట్ల కూడా మీరు ఇక్కడ ఓన్లీ హిమాలయాస్ అన్నదాన్ని ఫోకస్గా పెట్టుకొని రాస్తున్నారు, రైట్? సో రీజన్స్ గురించే రాయండి. ఇదంతా డేటా రాశారు మీరు. డేటా రాసి ఇదిగోండి ఇక్కడ కాజెస్ అని చెప్తున్నారు, మీరు రీస్ట్రక్చర్ చేసుకోవాలి. న్యూస్ ఆర్టికల్లో చెప్పినట్టుగా పాయింట్స్ అన్నీ రాయకూడదు. క్వశ్చన్లో ఏమడిగాం అది రాయాలి. ఇంపాక్ట్స్ ఏముంటాయి అది అడిగామా క్వశ్చన్లో? అడగలేదు కదా. కాజెస్ ఏంటి, మెజర్స్ ఏంటి అంతే అడిగాం. సో మెజర్స్ ఇంకా డీటెయిల్గా రాయాలి, కాజెస్ నీట్గా రాయాలి. క్వశ్చన్కి తగ్గట్టుగా క్వశ్చన్లో ఏం అడుగుతామో దాని గురించి రాయాలి. దాన్ని స్కోప్ అని పిలుస్తాము. నెక్స్ట్, గ్లేషియల్ రిట్రీట్ అంటే ఏంటి, కాజెస్ ఏంటి, కాజెస్ ఏమేం రీజన్స్, మెజర్స్ ఏమేమి తీసుకోవాలి. వెరీ గుడ్, బాగా రాస్తారు నీట్గా. హెడ్డింగ్స్ వాడడం మంచి అలవాటండి, అలాగ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్, గ్లేషియల్ రిట్రీట్ అంటే ఏంటి, కాజెస్ ఏంటి, దానివల్ల ఏం ఎఫెక్ట్స్ వస్తాయి, మెజర్స్ ఏంటి. ఎఫెక్ట్స్ అనేటటువంటివి స్పెసిఫిక్గా అడగలేదు కాబట్టి మీరు దీన్ని షార్ట్గా రాసుకోండి, సరేనా? మెజర్స్ అనేటటువంటి మీరు ఇంకా ఎలాబరేట్ చేసుకోవాలి. సరే, ఇది ఇవాళ మెయిన్స్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వాటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.